నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను శృతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ముక్తం భవన్ లో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం 33 జిల్లాల్లో సిపిఐ నిర్మాణ మహాసభలు నిర్వహించనున్నట్లు వెల్లడి మోత్కూరు మున్సిపాలిటీలో చైర్పర్సన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీశ్వర్ రెడ్డి నల్గొండ జిల్లా మునుగోడులో టీఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన అభివృద్ధి పనులకు ఆకర్షితులయ్యారంటూ వ్యాఖ్య విజయవాడలో ది హిందూ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ కార్యక్రమం పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం కనీస అవసరమన్న సీఎం వైఎస్ జగన్ వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్లోని ముక్తం భవన్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సిపిఐ తెలంగాణ రాష్ట్ర నిర్మాణ మహాసభలు పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 33 జిల్లాల్లో సిపిఐ నిర్మాణ మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాసభలు ఈ నెల 22 నుంచి 24 వరకు మంచిర్యాలలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మోదీ హయాంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశజనకంగా ఉందని ఇందుకు నిరసనగా 12 నుంచి 18 వరకు నిరసన ప్రదర్శన చేయనున్నట్లు తెలిపారు. ప్రధానంగా నిర్మాణం సిద్ధాంతం రెండు కాలాలు గమనిస్తాను. సిద్ధాంతాన్ని ఆచరించాలంటే నిర్మాణం కావాలి. కాబట్టి ఈ నిర్మాణ మహాసభలు జిల్లాలు పూర్తి చేసుకుని ఈ ఫిబ్రవరి ఈ నెల 22 నుంచి 24 వరకు మంచిర్యాలలో రాష్ట్ర నిర్మాణ మహాసభలు జరగబోతుంది. అయితే ఈనాడు దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి గందరగోళంగాను అక్కడనే గోచరంగా ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ పాలనకు సంబంధించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, మీరే ప్రత్యక్ష సాక్షి. సిపిఐ జాతీయ కౌన్సిల్ సమావేశాలు నుంచి నిన్నటి వరకు 3 రోజులు నిర్మాణ కౌన్సిల్ అక్కడ జాతీయ నిర్మాణ ఎక్స్టెన్షన్ కౌన్సిల్ సమావేశం స్పెషల్ దాంట్లో అనేక నిర్ణయాలు తీసుకున్నాం. ఏదైనా బ్రాంచెస్ ఫంక్షనింగ్, తర్వాత పార్టీ ఫంక్షనింగ్, కేంద్రం ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలు భారీ ధర్నా చేపట్టారు. షాహీన్బాగ్, జామియా ట్రేడర్స్ బజార్లో మార్కెట్లోని అన్ని షాపులను మూసివేసి అందరూ ధర్నాకు దిగారు. కేంద్రం ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. एनआरसी इंडिया के खिलाफ जो है ना, शाहीन बाग से जो जामिया के ऊपर जो अटैक हो उसके खिलाफ कर रहे हैं, पहली तारीख से कर रहे हैं, 10 तारीख तक रहेगा. जमाल मार्केट, छत्ता बाबा, ये जितने भी प्रिंटिंग के प्रेस वाले हैं उनकी तरफ से बंद किया गया है. 7:15 से बंद हो रहा है, 7:30 तक पीसफुल प्रोटेस्ट हो रहा है. पहले काटा बना के दिया ना मैं। नहीं चलेगी, नहीं चलेगी, हमेशा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. आवाज दो, आवाज दो, आवाज दो, आवाज दो. బోరబండ
నల్గొండ స్వరాజ్ నగర్లోని రాక్ స్టోన్స్ హై స్కూల్లో ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. ఈ క్యాంపులో సుమారు 200 మందికి కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ సయ్యద్ అహ్మద్ మాట్లాడుతూ స్కూల్ కరెస్పాండెంట్ కి కృతజ్ఞతలు తెలిపారు. आपका नाम? अकबर है मेरा। अभी तक कहाँ करे आप हेल्थ कैंप्स? अभी हम लोग IBS में करे, इंडियन बिजनेस स्कूल में करे, ICS में पार्ट में करे। రంగారెడ్డి జిల్లా గ్రంథాలయం సంస్థ డైరెక్టర్ కోరని దయానంద్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. శివరాంపల్లిలోని వేజీబాయి బాలనివాస్ హాస్టల్లో అనాథ పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలతో కలిసి సంబరాలు చేసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. అనాథ హాస్టల్ మరి నిజంగా మేము మరి నాన్నగారు చనిపోయి 1 year కూడా కాలేదు. మరి నాన్నగారు మరి నిజంగా మా నాన్నగారు ఉన్నట్టయితే ఇంకా పెద్దగా చేసుకోవాలని ఉండింది. మరి నాన్నగారు లేనందువలన మరి పోయిన సంవత్సరంలో కూడా మేము ఇదే హాస్టల్కు తీసుకొని వచ్చి పిల్లలకు అప్పుడు నాన్నగారు ఉండే మరి నాన్నగారు ఉన్నప్పుడు గ్రాండ్గా ఇంటి దగ్గర కూడా సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. మరి మా నాన్నగారు లేని లోటు చాలా బాధాకరం. మరి నిజంగా మరి దేవుడు పిలిచినప్పుడు ప్రతి ఒక్కరం కూడా అక్కడికి పోవాల్సిందే. ఏదున్నా ఏమున్నా మన మంచి అనేదే మరి ఈ లోకంలో మిగిలి ఉంటుంది. ప్రతి ఒక్కరం కూడా మంచి చేయడానికే ప్రయత్నం చేయాలి. మనిషి మనిషిని ప్రేమించాలి, మనిషి మనిషికి సాయం చేయాలి. మనిషి మనిషిని ప్రేమించినప్పుడే మన యొక్క జన్మ ధన్యం అవుతుంది. కాబట్టి ఈ పుట్టినరోజు సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి పిల్లలు కూడా బాగా చదువుకోవాలి. బాగా చదువుకుంటేనే ఈ దేశం రాష్ట్రం బాగుపడుతుంది.
మరి నిజంగా మేము చదువుకోవాలని మా పరిస్థితులు మాకు ఉండేది కాదు. మాకు సరిగా ఫీజులు కూడా ఉండేది కాదు. గవర్నమెంట్ స్కూల్ కూడా ఇంత బాగా ఉండేది కాదు. ఈ రోజున్న ప్రభుత్వం మరి ప్రతి స్కూల్లో మరి చిన్నపిల్లలకు సన్నబియ్యం పెట్టడం కేసీఆర్ పుణ్యం. మరి నిజంగా చదువుకోవాలని, చదువు గురించి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం చాలా ఖర్చు చేస్తుంది. కాబట్టి పిల్లలు కూడా మరి ఏదైతే ప్రభుత్వం కోరుకుంటుందో పిల్లలంతా కూడా మంచిగా చదువుకొని ఒక మంచి డాక్టర్గా, మంచి ఐఏఎస్ ఆఫీసర్గా మరి మనం చదువుకుంటూ. మేడారం వనదేవతలు సమ్మక్క సారాళమ్మ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. జంపన్నవాగులో స్నానాలు ఆచరించి వనదేవతలను దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు, అధికారులు, వాలంటీర్స్ నిరంతరం అందుబాటులో ఉంటూ పర్యవేక్షిస్తున్నారు. ప్రసిద్ధిగాంచిన సమ్మక్క సారక్క జాతరలో మనం ఇప్పుడు ఉన్నాము. మనకు సమ్మక్క సారక్క జాతర అనగానే గుర్తు వచ్చేది ముఖ్యంగా జంపన్నవాగు. ఇందులో స్నానాలు చేసి నల్గొండ జిల్లా మునుగోడులో భారీగా చేరుకలు చోటు చేసుకుంటున్నాయి. మునుగోడు టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నేతలు టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు లకారం, మాజీ సర్పంచ్ సంజయ్ బాబు, ఎన్ఎస్యుఐ నాయకులు, మాజీ ఎంపీటీసీలు, బీజేపీ నాయకులు సుమారుగా 200 మంది నాయకులు టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. నిత్యం ఇప్పుడున్న ఎమ్మెల్యేకు అనుచరుడుగా ఉన్న వ్యక్తి మిత్రుడు. అదేవిధంగా రామరెడ్డి గారు, వీరి రామరెడ్డి గారు, వారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి. వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణానికన్నా భిన్నగా చూసుకునేవారు. ప్రాణం ఉన్నా పోయినా ఏం లేదు, కానీ కాంగ్రెస్ పార్టీ ఉండాలి అని తపన చేసే వ్యక్తులు. అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి లక్కారం గ్రామశాఖ అధ్యక్షుడు రాను వెంకటేష్ గారు, కొండల్ గారు, అదేవిధంగా అనంతరెడ్డి గారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతగుండ మండలం మాల్యాల గ్రామంలో సమ్మక్క సారాళమ్మ జాతర ఏర్పాట్లను మండల ఎస్ఐ ప్రీతిసుధ పర్యవేక్షించారు. గత 10 రోజుల నుండి సమ్మక్క సారమ్మ ఉత్సవ కమిటీ చైర్మన్ తాడెం అంజయ్య ఆధ్వర్యంలో జాతర పనులను పూర్తి చేయించారు. ఇల్లంతకుంట మండలం ఎస్ఐగా చార్జ్ తీసుకున్న తర్వాత మలయాళ జాతర జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ పరిస్థితులన్నీ పర్యవేక్షించిన తర్వాత కమిటీ చైర్మన్ గారు మనతో ఉన్నారు, సాంబయ్య గారు. సో తనతో పాటు గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం అండి. మలయాళ సమ్మక్క సారక్క జాతర ప్రశాంతంగా భక్తులందరికీ ఆహ్లాదకరంగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ఈ జాతరకి పర్యవేక్షించిన తర్వాత ఎక్కడెక్కడ జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కమిటీ సభ్యులందరికీ. వాళ్ళు కూడా వాళ్ళ కోఆపరేషన్ చాలా బాగా అందిస్తున్నారు. ఈ విధంగానే అందరూ కలిసి కట్టు సమ్మక్క జాతర సమయానికి ఈ జాతర కమిటీ, ఉత్సవ కమిటీ వేసినాము. అందులో 10 మంది ఉత్సవ కమిటీ. ఆ కమిటీలో తాడెం అంజయ్య చైర్మన్, నేను గౌరవ సభ్యులు, గౌరవ అధ్యక్షులుగా నుండి 10-12 రోజుల నుంచి ఇక్కడ దేవతల దగ్గర పనులు జరిపినాం. ఇంకా కొన్ని పనులు మిగిలిపోయినాయి. ఇవరకే 2 సార్లు మన ఎస్ఐ మేడం గారు, పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి పరిశీలన చేసి ఈ పనులను మీరు సక్రమంగా చేయండి, ఇంకా అందరికీ భక్తులకు సౌకర్యం చేయాలని కోరిన ప్రకారం మేము కూడా కొన్ని చేస్తున్నాం. ఇంకా కొన్ని తక్కువ ఉంటే ఇలా చేసుడు జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు సారక్క గద్దెకు వచ్చుట. రేపు సాయంత్రం
సమ్మక్క గద్దెకు వచ్చుట శుక్రవారం నాడు నల్గొండ జిల్లా దేవరకొండ మండల పరిధిలోని మర్రిచెట్టు తాండా అభివృద్ధిలో దూసుకుపోతోంది. గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణం, త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, హరితహారం వంటి పనులను 100% పూర్తి చేశారు. అయితే గతంలో ఈ తాండా ఉమ్మడి గ్రామ పంచాయతీలో ఉండడంతో అభివృద్ధికి నోచుకోలేదు. అధికారులు, పాలకులు తాండా అభివృద్ధిపై చర్యలు తీసుకోలేదు. గ్రామ పంచాయతీగా ఏర్పడిన అనంతరం సర్పంచ్ నేనావత్ శ్రీను నాయక్ అనేక అభివృద్ధి పనులు చేశారని గ్రామస్తులు తెలిపారు. మా మర్రిచెట్టు తండా గ్రామ పంచాయతీ నూతనంగా ఏర్పాటైన సందర్భంగా మేము గతంలో ఈ ఉమ్మడి మడవడక గ్రామ పంచాయతీలో ఈ మర్రిచెట్టు తండా గ్రామ పంచాయతీ ఉండేది. ఈరోజు చూస్తా ఉంటే ఈ మర్రిచెట్టు తండా గ్రామ పంచాయతీ అనేది ఈ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడతా ఉన్న ఈ గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాల లెక్క ముందుకు పోతా ఉన్నది. అదేవిధంగా ఈ ప్రతి గ్రామ పంచాయతీలో కాకుండా ప్రత్యేకంగా ఈ మర్రిచెట్టు తండా గ్రామ పంచాయతీ అనేది ప్రభుత్వం అందిస్తున్న అనేక పథకాలను సద్వినియోగం చేసుకుని ఈరోజు మేము జిల్లాలోనే మొదటి స్థానంలో ఉన్నందుకు మేము మా గ్రామ పంచాయతీ పాలకవర్గం అందరూ గర్వపడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరో విధంగా మేము గతంలో మా గ్రామ పంచాయతీ ఏర్పాటు కాకముందు మడమడక గ్రామ పంచాయతీలో ఉండేది. అప్పుడు అనేకమైన అభివృద్ధికి ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. గతంలో గ్రామంలో అనేక సమస్యలు చాలా ఇబ్బందిగా ఇలా మంచిగా ఉంటుందా మొత్తం ఖరాబ్ కాలేదు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ చైర్పర్సన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు అసంతృప్తి చెందకుండా అందరినీ కలుపుకొని మున్సిపాలిటీని ఈ అభివృద్ధి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గాదరి కిషోర్, టీఆర్ఎస్ నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. మరొకసారి గౌరవ మంత్రివర్యులకు మన స్థానిక శాసనసభ్యులకు మోత్కూరు మున్సిపాలిటీ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ సభా కార్యక్రమాన్ని గౌరవ ఆ క్రమంలో సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి చీపిరెడ్డి మేఘారెడ్డి గారు ఒక అవకాశం, ఒక సందర్భం కలిసి వచ్చింది. రిజర్వేషన్ ఓపెన్ మహిళా అడిగితే తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశానుసారం వారి యొక్క దీవెనలతోని
కేటీఆర్ గారి సహకారంతో ఉమ్మడి జిల్లా రైతులు గౌరవనీయులు గుండగట్ట జయశ్రెడ్డి గారిని తప్పట్ల స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాం. తుంగతుర్తి అభివృద్ధి పాత గౌరవనీయులు గాదర్ కిషోర్ కుమార్ గారిని వేదిక మీద స్వచ్ఛంద సంస్థ అన్నిటికి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ధన్యవాదాలు. పంచాయతీ కమిటీ టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలకు, నాయకులకు, పాత్రికేయ మిత్రులకు, పోలీసులకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తున్నాను. తుంగతుర్తి నియోజకవర్గం వాస్తవానికి 2009కి పూర్వం ఇది తుంగతుర్తితో అనుబంధం ఉన్నటువంటి మండలం కాదు, మీ అందరికీ తెలుసు. అందుకంటే ముందు రామన్నపేట నియోజకవర్గంగా కొనసాగినటువంటి అప్పుడు కూడా చాలా సందర్భాలలో కమ్యూనిస్ట్ సంబంధించిన వాళ్ళు, తర్వాత కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు ప్రాతినిధ్యం వహించారు. అనుకున్న స్థాయిలో అభివృద్ధి తుంగతుర్తిలో విలీనమైన తర్వాత 2009లో మొదటిసారి వేరే ఆ క్రమంలో ఈరోజు మంచి రోజు ఉన్నది. పెద్దలు మంత్రివారికి కూడా వచ్చి మాకు ఆశీర్వాదం ఇచ్చి సహకరిస్తే ఇంకా మున్సిపాలిటీ ప్రజల మధ్యలో ఉండి అత్యద్భుతంగా ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి 5వ తారీఖున మాకు దయచేసి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మాకు అడిగిన వెంటనే ఏమాత్రం ఆలోచన చేయకుండా 100% మేఘారెడ్డి గారి దానికి పోదాం. మనం చాలా రోజుల తర్వాత ఒక మంచి అవకాశం వచ్చింది, వారిని గౌరవించుకున్నాం. నేను వస్తా అని చెప్పి పూర్తి స్థాయిలో వెంటనే టైం ఇచ్చి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవ పెద్దలు అన్న గుంటకల్ల జగదీష్ రెడ్డి గారికి మనందరి పక్షాన హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. నాతో పాటు కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి పెద్దలన్న కంచల రామకృష్ణ రెడ్డి గారు. గ్రామ స్వరాజ్యం వారు మొదలైంది తెలంగాణతోనే మొదలైంది. ఆ విషయం పట్టణ ప్రజలు కూడా చూసిండ్రు. తప్పకుండా కేసీఆర్ గారు పట్టణ ప్రాంతానికి కూడా తీసుకొస్తారు, మా పట్టణాలు కూడా బాగుపడతాయన్న విశ్వాసంతోనే ఇవాళ 120 పైగా స్థానాలని పురపాలక సంఘాన్ని టీఆర్ఎస్ పార్టీకి అప్పచెప్పారు. ప్రజలు మోత్కూరు కూడా దాంట్లో భాగంగా మనకు అప్పచెప్పారు. మరి ఇవాళ ఆ పద్ధతుల్లో మన పని విధానం ఉండాలని, గతంలో వారు చేసిన తప్పులు మనం చేయొద్దు, రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ మన వాళ్ళన్న పద్ధతుల్లోనే మన పరిపాలన ఉండాలి అని చెప్పి ఆ పద్ధతుల్లోనే గతంలో 5 సంవత్సరాలు పనిచేసాం. కాబట్టి ప్రజల ఆవిశ్వాసంతోనే మళ్ళీ మనకి ఇంకా ఎక్కువ మెజారిటీతోని కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రిగా వాళ్ళని అప్పచెప్పారు. అదే పద్ధతుల్లో స్థానిక సంస్థల్లో కూడా మన పని విధానం ఆ విధంగా ఉండాలి. తప్పకుండా మోత్కూరు మున్సిపాలిటీలో పని చాలా ఎక్కువగానే ఉంటుంది. మొన్నటి వరకు గ్రామ పంచాయతీగా ఉంది. కొన్ని రోడ్డు మనం వెళ్తున్నప్పుడు మాకు కనబడుతూ ఉంటాయి. కొంత అపరిశుభ్రంగా ఉండటం, దుమ్ములేస్తే కనపడటం, ఎక్కడ కూడా పూల చెట్టు కనపడకపోవడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. గ్రామాలలో కూడా గ్రామ ప్రణాళిక తీసుకొచ్చిన తర్వాతనే ముఖ్యమంత్రి గారు ఇవాళ అక్కడ ప్రగతి ప్రారంభమైంది. గ్రామ ప్రణాళికను కూడా కొంతమంది వ్యతిరేకించారు ప్రారంభంలో, కొంతమంది సర్పంచులు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లింగంపల్లి నుండి సంగారెడ్డి వైపు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం 40 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్లు, వాటర్ ప్లాంట్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఒకసారి ఫోన్ తీయాలి ప్లీజ్. ఒక నిమిషం సెల్ ఫోన్ ఎంత ఓకే. కార్పొరేటర్ పరిధిలో లింగంపల్లి చౌరస్తాలో బస్ బే, మార్కెట్లో సిసి రోడ్డు, అలాగే సండే మార్కెట్లో కార్గో ఫ్లాట్లు 40 లక్షల రూపాయలతో బస్ బే, 30 లక్షల రూపాయల సిసి రోడ్డు, 7, 8, 10 లక్షల రూపాయల కార్గో ఫ్లాట్, 80 లక్షల రూపాయలతోటి ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆసిఫాబాద్ జిల్లాలో బెజ్జూరు మండలంలోని నాగేపల్లి, మొగవెల్లి గ్రామంలో ఫారెస్ట్ అధికారులు తవ్వుతున్న కందకాలను కాంగ్రెస్ పార్టీ బెజ్జూరు మండలం కమిటీ పరిశీలించింది. ఈ సందర్భంగా సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ ఆదివాసులు తరతరాలుగా సాగు చేస్తున్న భూమిలో కందకాలు తవ్వి వారి జీవన భృతికి ఆటంకం కలిగిస్తున్నారని, వారి భూములకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అటవీ హక్కు పత్రాలు ఉన్న రైతుల భూముల్లో కందకాలు తవ్వకుండా ఆపే విధంగా చూడాలని,
లేనిచో ఉద్యమాలు, రిలే నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించారు. వ్యతిరేకించే కార్యక్రమం చేపట్టాలి. ఇదివరకే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోడు భూముల సమస్యల మీద ఉద్యమం చేయడం జరిగింది. గత సంవత్సర కాలంగా ఎమ్మెల్యే సీతక్క గారు, ములుగు ఎమ్మెల్యే గారు కూడా ఈ ప్రాంతానికి రావడం జరిగింది. కానీ ఫారెస్ట్ అధికారులు వీళ్ళ అరాచకాలను మాత్రం ఆపడం లేదు. ఇది దాదాపు 50 మందికి, ఈ కేవలం చిన్న కుగ్రామమైన నాగపల్లిలో 50 మందికి వాళ్ళ అటవీ హక్కు పత్రాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. ఆ రోజు ఈ పత్రాల మీద సంతకాలు చేసింది కేవలం రాజకీయ నాయకులు కాదు, డిఎఫ్ఓ గారు, కాగజ్నగర్ డిఎఫ్ఓ గారు, ఐటీడీఏ పిఓ గారు, జిల్లా కలెక్టర్ గారు, మరి ఈ ఆదిలాబాద్ కలెక్టర్ గారు. ఇటువంటి హక్కు పత్రాలు చూపించి వాళ్ళు సాగు చేసుకుంటున్న దాదాపు ఈ ఒక్క హక్కు పత్రాలే కాదు, ఇవాళ పట్టాలున్న రైతులు కూడా, ఈ మడే అక్షంతరావు అనే వ్యక్తికి ఈ నాగపల్లి శివారులో 5 ఎకరాల భూమి ఉన్నదని తెలంగాణ ప్రభుత్వం పట్టాదారు పాసు పుస్తకం ఇచ్చి రైతు బంధువు కూడా శాంక్షన్ చేస్తున్న క్రమంలో ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు వచ్చి ఇది మొత్తం ఫారెస్ట్ భూమి అని చెప్తే 80-90 ఏళ్ళుగా సాగు చేసుకుంటున్న ఈ గిరిజన రైతులు ఎటు పోవాలి ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఒక్కటే కాదు, మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనుల మీద దాడులు ఎక్కువైనాయి. గిరిజనుల జీవన భృతికి వాళ్ళు ఎటువంటి సహకారం అందించకపోగా వారి నోటికాడి ముద్దను కూడా ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ పొట్టగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలకి, అరాచకాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారు అంటే, ఎమ్మెల్యే గారు కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు కూడా ఇవాళ దానికి గౌరవం లేదు, దానికి గుర్తింపు లేదు. ఇవాళ అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు ఒక్క పోడు రైతు కూడా తన భూమిని కోల్పోడు అని చెప్పిన కేసీఆర్ ఇవాళ ఎటువంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడు ఒకసారి మొత్తం సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ నాగపల్లి శివారే కాదు, మొత్తం బెజ్జూరు మండలమే కాదు, దాదాపు సిర్పూర్ నియోజకవర్గంలో 30,000-40,000 ఎకరాల పోడు భూములకు ఇవాళ ఈ కందకాలు దవ్వే కార్యక్రమాన్ని ఫారెస్ట్ అధికారులు చేస్తున్నారు. ఇది ఒక్కటే కాకుండా ఇది ఒక మచ్చుతునక మొత్తం ఆదివాసీ. ఇవాళ ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారు అంటే, గిరిజనుల మీద చాలా వల్లమాలిన ప్రేమ చూపిస్తాండి ఆయన. వల్లమాలిన ప్రేమ చూపించి గిరిజనుల వివాహాలు చేపిస్తా అని అంటారు. మేము అడుగుతున్నాము, గిరిజనుల వివాహాలు కాదు, ముందుగా గిరిజనుల జీవన. విజయవాడలోని గేట్వే హోటల్లో నిర్వహించిన ది హిందూ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్రిక్స్ దేశాలతో పోలిస్తే కాలేజీల్లో చేరే విద్యార్థుల సంఖ్య మన దేశంలో చాలా తక్కువగా ఉందని, 77% మంది విద్యార్థులు కాలేజీల్లో చేరడం లేదని అన్నారు. ఇంగ్లీష్ మీడియం అనేది ఇప్పుడు కనీస అవసరమన్నారు. ఇంటర్నెట్, కంప్యూటర్ భాషలన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి. ఈ రోజు మనం ఇంగ్లీష్ మీడియం ప్రారంభిస్తే 20 ఏళ్లలో రాబోయే ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు తయారవుతారని అన్నారు. What is the language of the internet? It's English. Today, English has not become a luxury. Today, English has become a necessity. Any of our children wanting a decent job, wanting a decent salary, has got to compete with the world. This is the situation today. Just imagine what the situation would be 20 years down the line. Today, if we take up steps, today if we take measures, you're enrolling a student in the first class. By the time he graduates, probably 20 years down the line, 20 years later, just imagine how this country would be, how this world would be. You're talking about artificial intelligence. You're talking about IoT, Internet of Things. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ముక్తం భవన్లో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం. 33 జిల్లాలో సిపిఐ నిర్మాణ మహాసభలు నిర్వహించనున్నట్లు వెల్లడి. మోత్కూరు మున్సిపాలిటీలో చైర్పర్సన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీశ్వర్ రెడ్డి. నల్గొండ జిల్లా మునుగోడులో టీఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు. టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన అభివృద్ధి పనులకు ఆకర్షితులయ్యారంటూ వ్యాఖ్య. విజయవాడలో ది హిందూ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ కార్యక్రమం. పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం కనీస అవసరమన్న సీఎం వైఎస్ జగన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.